కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న తారక రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అరే వద్దురాబు తమ్మిత ముద్దు. జై తెలంగాణ. ఆకలి అవుతుంది కదా మీ అందరికీ. నాకు తెలుసు కొద్దిగా ఆలస్యమైంది. ఒక్క జర గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ శాసనసభ్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు కనబడతలేదమ్మా ఇంకా వీళ్ళు అడ్డముర్రా ముంగట వారి కెమెరాలు చూపెట్టాలి కదా మరి. గౌరవనీయులు కుకట్పల్లి ఎమ్మెల్యే పెద్దలు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరి పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు సోదరిమణి శ్రీమతి మాధవరం రోజా గారు, రంగారావు గారు, అట్లాగే గౌరవనీయులు చందానగర్ మాజీ కార్పొరేటర్ సోదరి బొబ్బ నవత గారు, అట్లాగే సోదరి మమతా గారు, అట్లాగే సోదరి రోజా గారు, అనిల్ రెడ్డి గారు, ఇంకా సతీష్ గారు, మన రవి యాదవ్ గారు, సాయిబాబా గారు, నరేందర్ యాదవ్ గారు, నరేందర్ గారు, సుబ్బరాజు గారు, మా కిషనన్న గారు, ఇంకా పేరున మల్లారెడ్డి గారు, శివరాజ్ గారు, ఇంకా శ్రీకాంత్ గారు, పేరున అందరికీ, సంగారెడ్డి గారు, ఎవరో పేర్లు చెప్పలేదో జర తిట్టుకోకురి బై ప్లీజ్ తిట్టుకోకురి. వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఆ వెనకాలకున్న మా కనబడకున్నా కూడా చాలా ఓపికగా ఉన్న మా ఆడపిల్లలందరికీ నమస్కారం తెలియజేస్తూ పత్రికా మిత్రులకు నమస్కారం. వాళ్ళ సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి గారు మరి పార్టీలోకి వచ్చారు శ్రీరామ్ నగర్ నుండి. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ చదువుకున్న విద్యాధికులైన మరి విజయ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు మరి పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తానంటూ ముందుకు రావడం మనకు తప్పకుండా శుభసూచకం. ఎందుకంటే ఒకవైపు మనకు ఆల్రెడీ పార్టీలో శేర్లింగంపల్లిలో అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు పార్టీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు, కానీ బహుశా నాకు తెలిసి మొత్తం హైదరాబాద్లో ఎక్కడ పార్టీ బలంగా ఉందంటే నాకు తెలిసి ఇలా శేర్లింగంపల్లి నంబర్ 1 నియోజకవర్గం. ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ ఎమ్మెల్యే పోయినాక పార్టీ అంతా లేచి కూర్చున్నది. ఎమ్మెల్యే పోయిండేమో కానీ మొత్తం పార్టీ లేచి కూర్చున్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 మళ్ళా ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కొట్లాడే అవకాశం, కొట్టే అవకాశం శేర్లింగంపల్లిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు 2 కారణాలు. ఒకటి, మనం పని చేసి ఓటు అడుగుతున్నాం. మనము ఏం పని చేసినామంటే గరీబోళ్ళకు పని చేసినాం, అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చేందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం. అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడుతూ ఉంటుంది. అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు